రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సమ్మిట్ అయితే కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది అతిథులైతే ఫోర్త్ సిటీకి రానున్నారు. 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికను కూడా అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1 గంట నుండి 30 నిమిషాలకైతే సమ్మిట్ ప్రారంభం కానుంది. తొలి రోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ నుంచి ఎరిక్ స్వీడర్ స్పీచ్ అయితే ఇయ్యనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వివిధ అంశాలపై 27 సెషన్లలో అయితే చర్చలైతే జరపనున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సమ్మిట్ అయితే కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది అతిథులు అయితే ఫోర్త్ సిటీకి అయితే రానున్నారు. 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికను కూడా అధికారులు అయితే సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు సమ్మిట్ ప్రారంభం కానుంది. తొలి రోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గురించి కూడా ఎరిక్ స్వీడర్ స్పీచ్ అయితే ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వివిధ అంశాలపై 27 సెషన్లను చర్చలైతే జరపనున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకి ఉపాధి కల్పించడం లక్ష్యంగా 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ సదస్సులో 44 పైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే ఒక అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు. రేపు మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ఈ సమ్మిట్ ని స్టార్ట్ చేస్తారు. సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సిఇఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకానమీ ఫోరం సిఇఓ జెరిమ్ జుర్బన్స్ వీళ్ళంతా వర్చువల్ గా దీనికి సంబంధించి కూడా దీనిలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఉద్దేశించి కూడా స్పీచ్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 భారతదేశ ఏదైతే మైల్ రాయి ఏదైతే ఉందో దానికి సంబంధించి 2047 ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ముఖ్యమంత్రి ఆహుతులుగా వ్యవహరిస్తారు. 2 రోజులు మొత్తంగా 27 అంశాలు సెషన్ గా జరుగుతాయి. దీనికి సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏదైతే మంత్రులు ఉన్నారో వాటికి సంబంధించి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ సంబంధించి ప్రతి టెక్నాలజీకి సంబంధించి వ్యవసాయ రంగానికి కావచ్చు, ఐటీ రంగానికి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో పాటు మినిస్టర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా పాల్గొని దీనికి సంబంధించి పూర్తిగా వచ్చినటువంటి అతిథులకు కావచ్చు, డెలిగేట్స్ కావచ్చు, ఎవరైతే రామకృష్ణ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు వివిధ అంశాలలో అయితే 27 సెషన్లను అయితే చర్చ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం 27 అంశాలకు సెషన్ జరుగుతాయి. ఇందుకు వీలుగా అదే సెమినార్ హాల్ కూడా అధికారులు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. వచ్చిన అంతర్జాతీయ దేశీయ అతిథులు, పెట్టుబడిదారులు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకంగా తెలిసిన ప్రచార సామాగ్రిని దీనికి సంబంధించి కూడా 27 అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మెయిన్ గా గవర్నమెంట్ లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మెయిన్ గా చూసుకుంటే హైదరాబాద్ అంటే వ్యవసాయ రంగంతో పాటు ఏదైతే ఫార్మా ఇండస్ట్రీ, ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కరోనా టైంలో కూడా
చాలా మెడిసిన్ కూడా కనుగొందని అందరికీ తెలుసు. అదే ఉద్దేశంతో కొంత ఫార్మాని కూడా ఆకర్షితులను చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు పెట్టుబడుల రూపంలో. ఏదైతే మనం పెట్టుబడులకు వచ్చేటువంటి వారికి ఎవరైతే ఉంటారో కంపెనీ ఇక్కడ మనకి పెట్టుబడులు పెట్టే వారికి ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం ఏంటి అనేది కూడా వాళ్ళకి ఎవరైనా మొత్తం కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ 2047 గ్లోబల్ సమ్మిట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ ఏది కూడా చేయలేదు. ఇది గ్లోబల్ వైజ్ డిస్కషన్ జరగాలి, ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పూనుకుందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా మంత్రులే స్వయంగా ఇన్విటేషన్ కూడా అన్ని అందజేయడం జరిగింది. సీఎం కూడా డైరెక్ట్ గా పీఎం నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ కూడా ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం లేదు. మెయిన్ గా ఎందుకంటే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పార్లమెంట్ సెషన్ నడుస్తున్న నేపథ్యంలో ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్న నేపథ్యంలో అదే రోజు సో వాళ్ళు మెయిన్ లీడర్స్ కూడా వచ్చే అవకాశం లేనట్టుగానే కూడా తెలుస్తుంది. కేంద్ర మంత్రులు అయితే ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వీలును పాటు చూసుకుని వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మెయిన్ గా చూసుకుంటే మాత్రం తెలంగాణకి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ కి రేపు ఎల్లుండి జరిగే సమ్మిట్ కి అన్ని ఏర్పాట్లు అయితే భారీ ఎత్తునే జరిగినాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రామకృష్ణ దీని పరంగా మనం ముఖ్యంగా చూసుకుంటే గనక 44 దేశాల నుండి అయితే 154 మంది అతిథులు అయితే రానుండో తెలుస్తుంది కదా. దీంట్లో ఏ దేశాల నుంచి వస్తున్నారు అనేది క్లారిటీ ఉందని చెప్పవచ్చు. మెయిన్ గా చూసుకుంటే మన గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి 44 దేశాల నుంచి బ్రిటన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, లేదంటే యూరప్ కంట్రీస్ నుంచి కూడా ఇన్విటేషన్ ఇప్పటికే వెళ్ళినాయి. దీంతో పాటు మీడియాకి సంబంధించిన అంతర్జాతీయ మీడియాకు కూడా ఇన్విటేషన్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికే కొంతమంది అయితే ఇప్పటికే చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 5 స్టార్ రేంజ్ లో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఇప్పటికే బుక్ చేశారు. కొంతమంది అయితే బాంబే కూడా చేరుకున్నారని కూడా తెలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉంది. రామకృష్ణ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడైతే 2000 మంది కూర్చునేలా ఈ వేదికనైతే మనకైతే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. పోలీస్ బందోబస్తు కూడా ఎంతమంది పోలీస్ బందోబస్తుతోని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది? మొత్తం కూడా స్వయంగా డీజీపీలు, సిపిలు కూడా దగ్గరుండి ఇస్తున్నారు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ఏరియల్ వ్యూ కూడా చేశారు. దానికి సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఎమర్జెన్సీకి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి దాదాపుగా 10,000 మంది పైగానే పోలీసు బందోబస్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే బయట నుంచి డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రులతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా వస్తున్నారు. సో రామకృష్ణ దీని పరంగా మనం చూసుకుంటే కనుక ఈ సమావేశం అయితే మనకైతే 2 రోజుల పాటు అయితే జరగనున్నట్టు తెలుస్తుంది కదా. ఏ అంశాల మీద చర్చించనున్నట్లయితే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటారా? మెయిన్ గా ఇదే ఏదైతే ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం కూడా మనకి సంబంధించి డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, హెల్త్ కావచ్చు, ఫార్మా కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లా సాంస్కృతిక కావచ్చు, ఏవైతే మనకి మనల్ని పెట్టుబడులకి వాళ్ళని ఉద్దేశించి ఏదైతే వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని మన రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఇక్కడికి వాళ్ళని తీసుకురాగలుగుతామో ఆ అంశాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అన్ని కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. దీని మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ గా రేపు 2:30కి వాళ్ళందరినీ ఉద్దేశించి రాష్ట్ర ప్రజలను కూడా ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతసేపు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, వచ్చినటువంటి వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తారు అన్నదే మెయిన్ అంశంగా కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఇన్విటేషన్లు అందినాయి. ఏదైతే ప్రతిపక్ష పార్టీ తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మెయిన్ పార్టీస్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారా రారా అనేది కూడా కొంచెం చర్చనీయాంశమైంది. ఇప్పటికే నిన్న మంత్రి డిప్యూటీ సీఎం
కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీని కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. దానికి సంబంధించి కూడా బీజేపీ పార్టీ నుంచి అయితే కిషన్ రెడ్డి అయితే వస్తున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఎవరు వస్తున్నారు ఏంటనేది కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సినిమాకి రంగానికి సంబంధించి కూడా సినిమా వాళ్ళకి కూడా ఇన్విటేషన్లు అందని దానికి సంబంధించి కూడా ఏవైతే ఇప్పుడు మనకు త్రిపుర లాంటి చిత్రానికి సంబంధించి కూడా ఎన్నో అవార్డులు వచ్చిన నేపథ్యంలో సినిమా వాళ్ళని కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా వాళ్ళకు కూడా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించి అన్ని కూడా వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశారని కూడా రామకృష్ణ మనం చూసుకున్నట్లయితే మీరు అంటున్నారు కదా, సినిమా వాళ్ళకు కూడా ఆహ్వాన పత్రికలు అయితే అందజేయడం జరిగింది అంటున్నారు కదా, ఎంతమందికి సినిమా వాళ్లకు ఈ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది అంటారు? ఎవరెవరికి అందజేశారు? ఎంతమందికి అందజేశారనేది గానీ తెలీదు. మెయిన్ గా చూసుకున్నట్లయితే పెద్ద స్టార్ చిరంజీవి నాగార్జున లాంటి వాళ్ళు నిన్న డిప్యూటీ సీఎం కూడా కలవడం జరిగింది. అలాంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఏ టైంలో వస్తారా అనేది కొంత వాళ్ళకు కూడా సినిమా వాళ్ళకు కూడా కొంత స్పేస్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ఏదన్నా కానీ గ్లోబల్ గా చర్చనీయాంశం జరగాలి. ఏదైతే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడో అది మాత్రం చర్చనీయాంశంగా జరగాలి. సక్సెస్ అనేది 100% జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం కూడా ఏదైతే మనకి సంబంధించిన మహబూబ్ నగర్ సంబంధించి గిత్తలు కావచ్చు, లేదంటే మనకు సంబంధించి ఏ తెలంగాణలో ప్రసిద్ధి చెందినయో అవన్నీ కూడా గ్లోబల్ సమ్మిట్ లో పొందుపరిచారు. అవన్నీ రోడ్లు 3D రూపంలో అన్ని కూడా డిస్ప్లే చేశారు. మన రాష్ట్రానికి సంబంధించి మెయిన్ గా హైదరాబాద్ వెళ్తే గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీతో పాటు వంటకాల విషయంలో కూడా చాలా వంటకాలు రేపు అన్ని వంటశాలలు కూడా అన్ని రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. వచ్చినటువంటి అతిథులకు ఎక్కడా తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రం మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు గుర్తు తెలియని దుండగులు ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్ పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్ లో జీజీహెచ్ కు తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ దాడి పాత కక్షల కారణంగా జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు చేపట్టారు. దాడిలో గాయపడిన డ్రైవర్ కండక్టర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో జరిగిన ఈ ఘటనతో నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వర్ష. నెల్లూరులో రోజు రోజుకు దారుణం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ సెంటర్ లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ పై ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కండక్టర్ డ్రైవర్ పై దారుణంగా కత్తులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ లోని బస్సుకి అడ్డంగా స్కూటర్ నిలబడిన ఉద్దేశంతోనే వెంబడించి మరీ బోసుబొమ్మ సెంటర్ లో డ్రైవర్ పై ఆ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అయితే దాడి జరిగిన ఈ దుండగులు పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే పోలీసులు ఇంత జరుగుతున్నా నడిబొడ్డున జరుగుతున్నా కూడా పోలీసులు మటుకు చోద్యం చూస్తున్నారు. అయితే ఈ దుండగులను పోలీసులు ఇంతవరకు గుర్తించలేదు. ఈ గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
కుత్బుల్లాపూర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బీసీ రిజర్వేషన్ల కొరకు ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించారు. సాయి ఈశ్వర్ మృతి బాధకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఆశతో ప్రాణత్యాగం చేసిన యువకుడి మరణం కలిచివేసిందని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉంటుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మక్కల మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. చిన్న కోడూరు 450 మంది రైతులకు 59 రోజుల నుండి 45 కోట్ల రూపాయలు చెల్లించలేదని హరీష్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2000కు ఓపెన్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది, ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ కనీసంకి మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమంటుండు? కాళేశ్వరం కూలింది అంటుండు. ఒకసారి సిద్దిపేటకు రా, నీకో బండ కట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, నువ్వు మునుగుతావా తేలుతావా చూస్తాం. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? దాంట్లో నిండా నీళ్లు లేవా? కాలువల కింద బంగారమూల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా? మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, యాసంగి బోనస్ ఇవ్వాలని, ఎగబెట్టిన 2 పంటల రైతు బంధు అందించాలని, మక్క రైతులకు 450 కోట్లు 50 రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి, తక్షణమే చెల్లింపులు జరపాలని. ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఆనందంగా జరుపుకోవాలని పట్టు చీరల విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో దళిత మహిళలకు క్రిస్మస్ కానుకగా పట్టు చీరలు కంబాల శ్రీనివాసరావు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా శ్రీనివాసరావు కొవ్వొత్తులు వెలిగించి క్రైస్తవ పాటలు పాడి క్రిస్మస్ కి సంబంధించి క్రైస్తవులకు దేవుడు జన్మను కూడా గురించి తెలిపారు.